ఫేస్లో ఏజ్ కనిపిస్తుంది, మ్మ్. ఏజ్ కనిపించకుండా చేయాలి. ఓకే. దానికి ఏం చేస్తారు, ముడతలు కనిపించకుండా ఫేస్ మీద లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సపోజ్ నా ఏజ్ కొంచెం తగ్గాలనుకోండి, మ్మ్. ఇది ఇలా పైకి అన్నప్పుడు ఈ ముడతలు కనిపించకుండా లిఫ్ట్ అవుతుంది. ఓకే, ఫర్మ్నెస్ వస్తుంది ఫేస్ లో ఫేస్ అంతే. లిఫ్ట్ అంటారు. అలా చేయడం కోసం థ్రెడ్స్ ద్వారా లిఫ్ట్ చేయడం థ్రెడ్ లిఫ్ట్ అంటారు. ఓకే. లేదా ఆ ముడతలు కనిపించకుండా చేయడానికి ఫ్యాట్ ఫిల్లింగ్ చేస్తే అది ఫ్యాట్ ఫిల్లింగ్ ప్రొసీజర్ అంటారు. మ్మ్. అలా కాకుండా ఫిల్లర్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, మ్మ్. వీటి ద్వారా చేయడం కానీ, ఓకే. ఇవన్నీ కూడా కాస్మెటిక్ డెర్మటాలజీ ప్రొసీజర్స్. ఓకే. అలాగే రెగ్యులర్ కాస్మెటాలజీ ప్రొసీజర్స్ కూడా మ్మ్. ఉంటాయి అన్నమాట. ఇది స్కిన్ వైటనింగ్కి కానీ, మ్మ్. హెయిర్ రిమూవల్స్ కానీ, పిగ్మెంటేషన్ తగ్గడానికి కానీ, మ్మ్. ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో అలాగే కాస్మెటిక్ గైనకాలజీ రీసెంట్ డేస్లో ఏమైందంటే కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక ప్రొసీజర్, ఒక డిపార్ట్మెంట్ అనేది బాగా డెవలప్ అవ్వడం జరిగింది. ఓకే. సో మా దగ్గర వీటన్నిటికి సంబంధించిన డాక్టర్స్ ప్రాపర్ క్వాలిఫైడ్ టీం ఉంటారు. మ్మ్. ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, డెర్మటాలజిస్ట్ ఉంటారు. మ్మ్. ఈ ప్రాపర్ టీం అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది.